రవిచంద్ర రెడ్డి గారు ఓకే రైట్ బీజేపీలోకి ఈరోజు వచ్చారు. ఆ పార్టీకి ఆకర్షితులయ్యో లేక పార్టీ భావాజాలం మీకు నచ్చో వచ్చారు. అసలు నిజంగా మీరు బీజేపీలోకి వెళ్ళడానికి ఏంటి కారణం? ముఖ్యంగా అసలు వైసీపీని విభేదించడానికి కారణం ఏంటి? నేను రాజకీయంగా ఇది 19వ సంవత్సరం. 11 సంవత్సరాల పాటు కాంగ్రెస్లో ఉన్నా. 6 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీకి సేవ చేశాం. ఈ వైఎస్ఆర్సీపీ నుంచి బయట రావడానికి ప్రధానమైన కారణం అక్కడున్న కోటరీలో ఉన్న కల్మషమైన రాజకీయం. నాయకుడికి అభిమాన పాత్రుడిగా ఉన్నప్పటికీ, నాయకుడికి అనుకూలంగా ఉన్నప్పటికీ, నాయకుడి ఆశీస్సులు ఉన్నప్పటికీ అక్కడున్న కోటరీ ఏదైతే ఉందో వాళ్ళకి నచ్చకుంటే, మనం షార్ప్గా ఉంటే, మనం బాగా మాట్లాడితే, మనం బాగా ఫోకస్ అయితే, దేవుడిచ్చిన హైట్ పర్సనాలిటీ ఉంటే, నలుగురిలో నారాయణలాగా కాకుండా వంతపాడే గ్రూపులో లేకుండా వాళ్ళ కోటరీలో అడుగులకు మడుగులు ఒత్తే విధానంలో ఉండకుంటే వాళ్ళకి నచ్చదు. కాబట్టి ఈ దాష్టీకాన్ని తట్టుకోలేక పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతమంది అన్నారు నన్ను బయట వచ్చినానుక, అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉండి లేకపోతే వెళ్ళిపోతావని. కానీ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా 8 నెలల పాటు ఉన్నాను. పార్టీలో ఎందుకు ఓడిపోయాం అనే విషయాల్ని నిస్సందేహంగా చర్చకి తీసుకోవాల్సిందని పట్టుబట్టాను. ముఖ్యంగా వై నాట్ 175 అని రాసిన వాడిని మీదపడి 2 కొట్టాలన్నంత కోపం వచ్చిందని కూడా చెప్పాను. దాంతోపాటు ముఖ్యంగా ఒక్క సర్వే కూడా నిజాయితీగా అధిష్టానమైన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకుండా మ్యానిపులేట్ చేసిన వాళ్ళని నిందించాను. అసలు ఎవరెవరు కోవట్లుగా పార్టీలో పనిచేస్తున్నారో సాక్షాత్తు నాయకుడికే చెప్పాను, మీడియాలో కూడా చెప్పాను. అంటే నేను తెగించి ఎందుకు చెప్పాలి? అలా చెప్తే కోటరీకి నచ్చదని నాకు తెలుసు. కానీ ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు లేకపోతే మరోసారి ప్రజలు దగ్గర రానిరని కూడా నాకు తెలుసు. నాయకుడిని భ్రమంలో ఉంచుతూ నాయకుడిని గౌరవ అధ్యక్షుల్లాగా ఒక పక్కన పెట్టేసి వీళ్ళు ఉత్సవ విగ్రహాల పెత్తనం అంతా ఊరంతా దున్నేస్తుంటే, అధికారంలో లేనప్పుడు కూడా సంపాదనకి మార్గాలు ఎత్తుక్కుంటుంటే ఈ పార్టీ నిలబడదు. పైగా పార్టీ కార్యకర్తలతో ఏర్పడాలి, కొత్తగా వచ్చే సభ్యత్వాలతో పునరుత్తేజం పొందాలి. సభ్యత్వం అనేది నామోనిషాన్ని లేకుండా, అసలు సభ్యత్వమే ఇళ్ళకాలం చేయకుండా ఇదెక్కడ రాజకీయ పార్టీ? ఇవన్నీ అడిగినందుకు నాకు వివక్ష అనేది మొదలైంది. నా ప్రధానమైన బలం నా గళం. నేను మీడియాలోకి వచ్చి మాట్లాడితే చాలా మంది కనెక్ట్ అయ్యారు. పార్టీకి కూడా చాలా న్యాయం జరిగింది. అటు కాంగ్రెస్లో కానీ ఇటు వైఎస్ఆర్సీపీలో కానీ నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నా నేను మాట్లాడితే ఒక వాల్యూ ఉంటుందని చెప్పి నన్ను చాలా మంది ఇష్టపడ్డారు. అదేవిధంగా కంటెంట్తో మాట్లాడతాడు, బూతులు మాట్లాడని ఆ మంచి పేరు కూడా ఉంది. దాంతోపాటు నేను మాట్లాడే మాటల్లో నిజం ఉంటే వీళ్ళకి రుచించలేదు. దాంతోపాటు ముఖ్యంగా హైరిడ్ పాలిటిక్స్ అంటే కార్యకర్తలతో, జిల్లా నాయకులతో, ప్రధానమైన నాయక గణంతో, ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో, మంత్రులతో, లేకపోతే వివిధ వర్గాల్లో ఉన్న మేధావులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే నాయకత్వం ఎప్పటికీ అధికారంలో ఉండేదేమో. అలా కాకుండా కార్పొరేట్ పాలిటిక్స్ లాగా ఐపాక్ అనే ఒక సంస్థను తీసుకొచ్చి వాళ్ళకి 100 కోట్లు దోచిపెట్టి వాళ్ళు ఇచ్చిన నినాదాల్ని జగనన్న నువ్వే మా భవిష్యత్తు, జగనన్న మీతోనే మా జీవితం, నువ్వే మా నమ్మకం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇప్పుడు ఓడిపోయారు అంటే ఐపాక్ ఫెయిల్ అయినట్ట, జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయినట్ట? సిద్ధం కూడా వాళ్ళ కాన్సెప్టేనా? సిద్ధం వాళ్ళ కాన్సెప్టే. మొత్తం దాన్ని ఎంత డ్రామాలు, మొత్తం దాని గురించి ఎంత చెప్తే అంత అతిశయం ఏం లేదు. కానీ గ్రీన్ మ్యాట్ రాజకీయాలు, ఫోకస్డ్ రాజకీయాలు. ఇప్పుడు సిద్ధం అనే సభలో అక్కడొకటి వేశారు. కానీ ఎవరు కూడా హైవేల మీద వేసినప్పుడు ఏ ఊరు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చింది లేదు. అంత తోలకమే. జనాల్ని తోలి ఏదైతే బోర్డులు పట్టించారో, నినాదాల బోర్డులు, ఇవన్నీ కూడా కార్పొరేట్ కాన్సెప్ట్. దిస్ ఇస్ నాట్ యుఎస్ఏ. అందుకనే ఐపాక్ అని వచ్చింది. ఐపాక్ అని వైసీపీని ప్యాక్ చేశారు పద్ధతిగా. మరి ఎందుకు చేశారో, మరి వేరే వాళ్ళతో కుమ్మక్కై చేశారో, లేకపోతే లోపల ఉన్న వాళ్ళే ఆ విధంగా ఏం పర్లేదని చెప్పారో, కోర్టుగిరి ఎవరు చేశారో తెలియదు. కానీ ఈ పార్టీకి మనుగడ ఉండాలంటే ఇది కాదు పద్ధతి అని తెలుసుకోవడంతో పాటు ఈ రోజు మళ్ళీ ఐపాక్ వచ్చి పనిచేస్తుంది, మళ్ళీ డిస్కౌంట్లో వచ్చి పనిచేస్తుంది. సో అదే కోటరీ అన్ని బాధ్యతలు వాళ్ళు మాత్రం వేసుకొని వాళ్ళ మీదనే పార్టీ ఆధారపడ్డట్టు. జగన్మోహన్ రెడ్డి గారు గెస్ట్ అపీరెన్స్ ఉంటే చాలు, మిగతా మేము నడుపుకుంటాం అన్నట్టు పార్టీని నడుపుకుంటాం. అంటే ప్రజల మద్దతు ప్యాక్ల మీదే, ప్రజల మద్దతుని మేము పాలిష్ చేస్తాం. ప్రజలకి గతి లేదు. చంద్రబాబు నాయుడు గారు కాకపోతే ఖచ్చితంగా మాకే ఓటేస్తారని వైఎస్ఆర్సీపీ భ్రమలో ఉంది. కానీ రాబోయే ఎలక్షన్స్ కి ఇంకో 4 ఏళ్ళు ఉంది. ఎన్నో విచిత్రాలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో.
కానీ అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు ఏదో సూపర్ 6 ఇచ్చారు, సూపర్ 7 అని చెప్పి కూడా ప్యారడీ చేసి సూపర్ 7 కూడా సూపర్ 6 కూడా అమలు కావట్లేదు. కాబట్టి ప్రజలంతా నోరు తెరుచుకుని మనం ఆ రోజుల్లో ఇచ్చే స్కీములు లాంటివి ఇవ్వట్లేదు కాబట్టి మనం వస్తే మళ్ళీ ఇచ్చేస్తాం, వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తాం కాబట్టి చచ్చినట్టు మనల్ని కోరుకొని మరి ఎతికి గెలిపిస్తారనే భ్రమలో ఉంది వైఎస్ఆర్సీపీ. అంత గతి లేకుండా ఏమి ప్రజలకు ఆప్షన్ లేకుండా ఉండదు. రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా కూటమి కలిసే పనిచేస్తుంది. అలా కాని పక్షంలో కొన్ని విచిత్రాలు జరిగే అవకాశం ఉంది. వాటిని నేను ఇప్పట్లో రివీల్ చేయను, మీరు 18 నెలల్లో చూస్తారు. ముఖ్యంగా నేననేది ఏంటంటే ఈ కార్పొరేట్ రాజకీయాలు 100 కోట్లు ఐపాక్ దోచిపెట్టేటప్పుడు కార్యకర్తలు గుర్తురారు, ముఖ్యంగా నాయకులు గుర్తురారు, జిల్లా అధ్యక్షులకు అసలు ఛాన్సే లేదు, ఎమ్మెల్యే క్యాండిడేట్లకు అపాయింట్మెంటే లేదు, మంత్రులకే దిక్కు లేకపోతే ఎమ్మెల్యేలు మీరేంది అపాయింట్మెంట్ అడిగేదని దబాయించిన కోటరీ. అసలు ఎన్నో మైనస్ పాయింట్లతో ఉన్న దాంట్లో నేను కొందరు కోవట్ల గురించి నేమ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఫిర్యాదు చేసి ఓపెన్ మీడియాలో చెప్పినప్పుడు వచ్చిన ఘర్షణతో రాజీనామా చేసి బయట వచ్చా. రాజీనామా చేసినందుకు సంతోషంగా ఉన్నా. జాతీయ పార్టీ జాతీయ భావాలతో పనిచేస్తున్న బీజేపీలో జాయిన్ చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు గొప్ప అవకాశం కలిగింది అని భావిస్తున్నాను. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక